ఉమెన్ సివిల్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ ముసుగులో మహిళలపై లైంగిక దోపిడీ అక్రమ రవాణాకు పాల్పడుతున్న పాత బస్తీ బాబానగర్ కు చెందిన నీలోఫర్ బేగం నుంచి తమకు ప్రాణహాని ఉందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో PUCL రాష్ట్ర అధ్యక్షురాలు జయవింధ్యాల బాధితులతో కలిసి వివరాలు వెల్లడించారు. మహిళలకు ఉద్యోగాల ఆశ చూపించి అరబ్ దేశాలు ముంబై పూణేకు తరలిస్తూ వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ వారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేసి 4 బాధితులకు తక్షణ రక్షణ కల్పించాలని, ఉమెన్ ట్రాఫికింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము గౌరవ ప్రజా షరీఫ్ అష్రఫుద్దీసా కుటుంబానికి సంబంధించినటువంటి మహమ్మద్ షరీఫ్ అతనితో ఉన్నటువంటి చుట్టాలకు సంబంధించినటువంటి వ్యక్తులు PUCLతో కలిసి పనిచేశారు. అప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఏదైతే చైన్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి అప్పుడు ఇంకా సెటాని అనే పేరుతో ఉన్నటువంటి వీళ్ళంతా నీలఫర్ బేగం అనే ఒక మహిళ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ అక్బర్ తన భర్త కూడా ఈ రాకెట్లో ఉన్నప్పుడు చనిపోయిందనేది తెలుసు. ఆమె మీద ఉన్నటువంటి కేసులు 2017లో కోర్టు కూడా బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఎవిడెన్స్ ఇవ్వకపోవడం చేత నేను ఈ కేసు కొట్టేస్తున్నానని చెప్పింది. కానీ ఆమె మంచి ఆమె లేకుంటే ఆమె తోటి సమాజానికి ఎలాంటి హాని లేదు అని మనం మాత్రం క్లిప్ ఇవ్వలేదు. అయితే ఈరోజు ఉమెన్ సివిల్ రైట్స్ అనే ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి బండ్లగూడ ప్రాంతంలో, మహమ్మద్ నగర్ ప్రాంతంలో, ఇంకా మిగతా ప్రాంతాలకు పాత బస్తీలో ఉన్న మిగతా ప్రాంతాలకు కూడా ఈ సంఘాన్ని విస్తరిస్తూ ఆశ చూపించి అమాయకమైనటువంటి మహిళలను, బాలికలని దగ్గర తీస్తుందనేది మా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో షరీఫ్, ఇబ్రహీం, వసీం అనే వ్యక్తి ఈరోజు విధంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గత 3-4 రోజుల నుండి మాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోయిండు. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఆమె చేస్తున్నటువంటి దందాన్ని వ్యతిరేకిస్తున్నాడో అప్పుడు వీళ్ళని చంపుతానని వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మధ్యరాత్రి పూట ఎప్పుడంటే అప్పుడు ఇళ్ళ మీదకి వెళ్ళి కూడా రెక్కి నిర్వహించింది. దానికి సంబంధించినటువంటి CC ఫుటేజ్లు ఉన్నాయి. అయితే మేము అడుగుతున్నది ఏంటంటే మహిళలను, బాలికలను రక్షిస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, మమ్మల్ని భయపెట్టిస్తున్నారు అని చెప్తున్నప్పుడు ఎందుకు వీళ్ళని మీరు అలర్ట్గా ఉండండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళే, మేము ఆ మటన్ ఆపుతామని మాత్రం చెప్పకుండా అలర్ట్గా ఉండమని ఎందుకు స్థానిక పోలీసులు అంటున్నారు? స్థానిక పోలీసులకి కూడా ఈ ఉమెన్ ట్రాఫికింగ్లో ఏమన్నా సంబంధం ఉందా అనేది కూడా మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే 15-20 రోజుల కిందట కూడా ఒక బంగ్లాదేశ్ అమ్మాయికి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు అందులో ఈ ఉమెన్ సివిల్ రైట్స్ సంబంధించినటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు అనేది మా దృష్టికి ఉంది. కానీ ఆ నీలఫర్ కానీ దానికి సంబంధించిన కానీ ఎవరిని కూడా పోలీసులు పిలిచి విచారించలేదు. కనీసము ఆమెకు ఉన్నటువంటి 2 కొడుకులు కూడా ఈ దందాన్ని నడిపిస్తున్నారు అనేది బహిరంగంగా ఉన్నటువంటి రహస్యం. అక్కడ అందరూ అనుకుంటున్నారు, అందరికీ తెలుసు. ఆ పిల్లలతోటి ఏమన్నా తేడాగా మాట్లాడితే కూడా ఎప్పుడు ఏ అమ్మాయిని ఎట్లా కిడ్నాప్ చేస్తారు అనేది కూడా భయంతో కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్టుగా లూజ్గా ఎందుకు వదిలేస్తున్నారు అనే దాని మీద మాకు అనుమానం వచ్చి విచారిస్తున్న క్రమంలో ఏంటంటే కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పోలీసులు